ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల అధినేత రాధాకృష్ణ తాజా ఎడిటోరియల్ కాలం ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్కి, నందమూరి కుటుంబ ఫ్యాన్స్కి ఆగ్రహాన్ని తెప్పించింది. తీవ్రాతి తీవ్రంగా తప్పుబడుతూ, నిలదీస్తూ ఇప్పుడు వాళ్ళొక పోస్టుని జనంలోకి వదిలారు. వీకెండ్ కామెంట్ పేరుతో నిన్న రాధాకృష్ణ చల్లారిన వాదాన్ని మళ్ళీ తెర మీదకి తెచ్చాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. నిన్న రాధాకృష్ణ గారి ఆలోచన విధానం బాలకృష్ణని టార్గెట్ చేసినట్టుగా బాలకృష్ణ అభిమానులు భావిస్తున్నారు. అసలు రాధాకృష్ణ ఏం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పారు? కుల రాజకీయాల గురించి చెప్పారు, ఎవరు కాదనలేని నిజం. అసెంబ్లీలో బాలకృష్ణ వ్యవహార శైలి గురించి పదే పదే చెప్పిన రాధాకృష్ణ గారికి గతంలో రాజశేఖర రెడ్డి వ్యవహార శైలి కానీ, జగన్ వ్యవహార శైలి కానీ, వైఎస్ఆర్సీపీ మంత్రుల వ్యవహార శైలి గురించి చిన్న మాట మాట్లాడకపోవడం కాకుండా బాలకృష్ణ మాత్రం అసెంబ్లీలో జగన్ని ఏకవచనంతో అవమానంగా మాట్లాడాడని జగన్ మెప్పు కోసం చిలక పలుకులు పలకడం విచిత్రం. చంద్రబాబు గారి సతీమణి బాలకృష్ణ సోదరిని నీచంగా చరిత్రలో ఎక్కడా చూడని విధంగా ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడితే, అసెంబ్లీ ఒక మైసభలో తాను దుర్యోధనలో వికటాట్టహాసం చేస్తే, బావ కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే, సొంత సోదరి మీద అపనిందలు వేస్తే ఒక్క మాట కూడా మాట్లాడని బాలకృష్ణ ఆ రోజు సభా సంప్రదాయాలు పాటించకపోయి ఉంటే ఎవడరాలు ఇచ్చా నా కొడుకు నా సోదరు గురించి మాట్లాడింది అని ఆయన ఆవేశం చూపించి చెప్పుతో కొట్టి ఉంటే తెలుగు ప్రజల్లో సినిమాలోనే కాదు రాజకీయాల్లో హీరో అయ్యేవాడు, తెలుగుదేశం పార్టీ అధినేత అయ్యేవాడు. కానీ అభిమానులు ఓదార్చాడు, సోదరుని అల్లుడు లోకేష్ని ఓదార్చాడు. కానీ రెచ్చగొట్టి ఉంటే ఏపీ అగ్నిగుండం అయ్యేది కాదా? ప్రతి మనిషికి కొన్ని వీక్నెస్లు ఉంటాయి. అలా లేని వాళ్ళు భూమండలంలో ఒకరిని చూపించగలరా రాధాకృష్ణ గారు? అసెంబ్లీ సాక్షిగా ఒక మంత్రి వెధవ బాబు గారిని ముండాన్ని సంబోధిస్తూ మంత్రులు జగన్ సంబరపడలేదా? రోజా మాట్లాడినవి ఆమె హావభావాలు మీకు కనిపించలేదా? రాజశేఖర రెడ్డి బాలకృష్ణను రక్షించిన మాట వాస్తవం అయితే పరిటాల హత్యలో జగన్ని రక్షించింది బాబు గారేనా? అసెంబ్లీలో డ్రెస్ కోడ్, వ్యవహార శైలిని బాలకృష్ణను మాత్రమే తప్పట్టాల్సిన అవసరం రాధాకృష్ణ గారికి ఎందుకు వచ్చింది? పెద్దల సభలో లోకేష్కి ఒక ఎమ్మెల్సీ మహిళా నాయకులు ఉంటే కూడా జిప్పు తీసి చూపించలేదు, మహిళా నాయకులు ఉంటే కూడా జిప్పు తీసి చూపించలేదా? బాలకృష్ణ తప్పు చేశాడు, అందుకే బాబు పవన్ని ఓదార్చడానికి వెళ్ళాడని తప్పుడు భాష్యం దేనికి? బాలకృష్ణ ఒక మంత్రిగా ఎందుకు కాలేకపోయాడు? ఆయన సినిమాలే ప్రధానం అనుకున్నాడు. పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటే పార్టీలో నందమూరి జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయనుకున్నాడు. లోకేష్ అల్లుడుగా తన కుమారుడు అనుకుని అతని రాజకీయ నాయకుడికి ఎదుగుతుంటే సంతోషపడ్డాడు. కానీ తాను సీఎం కావాలని ఆశపడలేదు. జగన్లో అధికారం కోసం రోడ్డును పడలేదు. సొంత కుటుంబంలో ఆధిపత్య పోరులో రోడ్డును పడ్డ కేసీఆర్ జగన్ కుటుంబాల కంటే అల్లుడు మామ పాలనలో బాలకృష్ణ 1000 రెట్లు బెటర్. జర్నలిజం ముసుగులో కూటమి ప్రభుత్వంలో ఏదో జరిగిపోతుందని బాబు గారు చిరంజీవి ఫోన్ చేశాడని ఒకరిని కించపరిచి మరొకరిని ఎత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వేమూరి అంటే కులపిచ్చి అని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు సొంత కులంలో గుడ్డు మీద ఏకల పీకే వేమూరి వెంకటకృష్ణకి ఎంత కులపిచ్చి ఉందో మీ గుడ్డి కళ్ళకి కనిపించదా? బాలకృష్ణకు మతిస్థిమితం తప్పడం దేవుడు ఎరుగు. జగన్ పిచ్చి చేష్టలకు మంత్రం ఉంటే వేమూరి చెప్తే బాగుంటుంది. ఇంతకు జగన్ వీధిలోకి వెళ్తే రోడ్డుకి ఇరువైపులా చీరలు ఎందుకు కడతారు? ఆకాశంలో హెలికాప్టర్లో జగన్ వెళ్తుంటే రోడ్డు మీద ట్రాఫిక్ కాపడం ఏంటి? రెడ్డి గారు వస్తుంటే రోడ్డు మీద చెట్లు నరకడం ఏంటి? చచ్చిన శవం వద్ద జగన్ నవ్వులకు కారణం ఏంటి? ఆ ముద్దులు చేతులు పిసుక్కోవడం వెనక మర్మం ఏంటి? ఇట్లాంటి వందల సందేహాలు తెలుగు ప్రజల్లో ఉన్నాయి. వాటిపై పరిశోధనాత్మక జర్నలిజం చేస్తే జనం సంతోషపడతారు తప్ప బాలకృష్ణ గురించి ఏదో చెప్తే నీ టీఆర్పీ పెరగదు. ఒకప్పుడు లోకేష్ టార్గెట్, ఇప్పుడు బాలకృష్ణను టార్గెట్ చేయడం వెనక ఒక గూడుపోటాన్ని తప్ప మరొకటి కాదు. ఇది వాళ్ళ ఆవేదన. కాకపోతే ఇక్కడే అసలు సంగతి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు చెప్పినవన్నీ జగన్ మీదన ఇంతకంటే విషయాన్ని చెబుతూనే వచ్చాడు రాధాకృష్ణ గారు. ఇప్పుడు ఆయన ఏంటంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ బాగుండాలి, వీళ్ళు 15 ఏళ్ళు ఉండాలి, అప్పుడు తన భవిష్యత్తు బాగుంటుంది, తన కుటుంబ భవిష్యత్తు బాగుంటుందని ఆయన ఆశిస్తున్నారు. ఆంధ్ర భవిష్యత్ సంగతి దేవుడెరుగు, వీళ్ళిద్దరూ ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాడు. వీళ్ళకి ఇబ్బంది పెట్టే ఎవరినైనా ఆయన ఇబ్బంది పెడతాడు. అది అసలు పాయింట్.